ఉన్నటువంటి అంశాలను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొదటగా త్రివేణి సంగమం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, కాలువలు, పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వీటన్నిటి మీదుగా కొనసాగింది. అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అది త్రివేణి సంగమం. అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి ప్రాణహిత సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం. ఆ గోదావరిని ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్టుని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు చాలామంది తుమ్మడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు కట్టిలని అడుగుతున్నారు. మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే అసలు ప్రాణహిత కలవక ముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో, ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది. దీనికి పెద్దగా టీఎంసీలు కొలమానాలు వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు. కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశం. ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాత ఆ నది ప్రవాహం ఈ నది ప్రవాహం కలిసిన తర్వాత ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది. ఇది జస్ట్ కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశాన్ని మేము స్వయంగా అక్కడ చూడడం జరిగింది. ఆ త్రివేణి సంగమం నుండి కొంచెం మీదకి వెళ్తే అక్కడ మేడిగడ్డ బరాజ్ ఉంది. సుమారుగా 2219 క్యూసెక్కుల నీళ్లు ఒక్కొక్క పంప్ హౌస్ నుండి విడుదలవుతూ ఉంటాయి. 17 పంప్ హౌజులు ఉంటాయి ఈ బరాజ్కి. 85 పిల్లర్లు ఉంటాయి. 85 పిల్లర్లు కలిగినటువంటి ఈ బరాజు నిర్మాణానికి సుమారుగా 4,500 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఈ 85 పిల్లర్లో ఒక 2 పిల్లర్లకు చీరికలు ఉన్నాయి. కొంచెం మన ఇల్లు కడితే ఎట్లయితే కొన్ని రోజుల తర్వాత చీరికవాసు చూస్తామో ఆ రకంగా ఈ పిల్లర్లో కూడా కొంత చీరికలు ఉన్నాయి 2 పిల్లర్లకి. ఈ 2 పిల్లర్లను చూపెట్టి మొత్తం కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఆ మేడిగడ్డ నిట్టారుగా నిలబడ్డదో మీరు చూడొచ్చు. మేము పోయే సమయానికి 10 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని మేము చూసినాం. అంటే సుమారుగా ఒక 100 టీఎంసీల నీళ్లు గోదావరి నుండి అటు పోలవరం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. గోదావరి పరవళ్ళు దొక్కుతూ ఉంటే కూడా అది నిటారుగా నిలబడ్డది. ఆ బరాజు నుండి కొంచెం ముందుకొస్తే అక్కడ మేము కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ని చూసాం. ఆ లక్ష్మీ పంప్ హౌస్కు 17 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 2219 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తుంది. 40 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి పంపు. 7 పంపులు అంటే 680 మెగావాట్ల కెపాసిటీతోని అవి నీటిని పంపు చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి నీరును పంపు చేసి మనం అన్నారంకి పంపిస్తాం. అయితే మీరు చూడొచ్చు అక్కడ ఆ పంప్ హౌజ్ కింద నీళ్లున్నాయి. మామూలుగా 93 మీటర్ల నీళ్లుంటే చాలు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. మేము పోయేటప్పటికి 100 మీటర్ల నీటి ప్రవాహం ఉన్నది అక్కడ. అంటే 17 పంపులను ఆన్ చేయొచ్చు. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే ఈ 17 పంపులను కూడా ఆఫ్ చేసింది. ఈ 17 పంపులు ఆన్ చేస్తే ఒక్కో రోజు 3 టీఎంసీల నీటిని మనం ఎత్తిపోసి అన్నారం పంపించచ్చు, అక్కడ నుండి సుందిలో పంపించచ్చు, అక్కడ నుండి పంట పొలాలకు పంపించచ్చు. కానీ మీరు చూడొచ్చు ఆ పంపులన్నీ కూడా ఆఫ్ ఉన్నాయి. అక్కడి నుండి మేము అన్నారం బరాజ్కి వెళ్ళినాం. ఆ అన్నారం బరాజు సుమారుగా 2,700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసింది. దాంట్లో 65 పిల్లర్లు ఉన్నాయి.
ఈ 65 పిల్లర్లకు 65 అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ అన్నారం బరాజు కూడా నిటారుగా నిలబడ్డది. మేము అది విజిట్ చేసే సమయానికి 8 లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవాహం ఉంది. అంటే సుమారుగా 80 టీఎంసీల నీళ్లు అక్కంచెల్లి పోతున్నాయి, అవి సముద్రంలో కలుస్తున్నాయి. అయినా కూడా చెక్కు చెదరకుండా ఆ ప్రాజెక్ట్ ఉంది, ఇంటాక్ట్ ఉంది ఆ ప్రాజెక్టు. దాని తర్వాత మళ్ళీ మేము సరస్వతి పంప్ హౌస్, దీని కింద నిర్మాణం చేసినటువంటి సరస్వతి పంప్ హౌస్కు మేము వెళ్ళడం జరిగింది. సరస్వతి పంప్ హౌస్లో 12 పంపులు ఉన్నాయి. ఈ 12 పంపులు ఆన్ అయితే 3 టీఎంసీల నీటిని మనం లిఫ్ట్ చేయొచ్చు. అది కూడా అద్భుతంగా పనిచేసేటువంటి దాంట్లో ఉంది. కానీ ఆ పంపులను కూడా ఆఫ్ చేసిండ్రు, మొత్తం గేట్లు ఎత్తేసిండ్రు. అన్నారం దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఎత్తివేసిండ్రు. దాని దగ్గర నుండి మేము సుందిళ్ళకి వెళ్ళినాం. సుందిళ్ళలో 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది, 77 పిల్లర్లు ఉన్నాయి. అన్ని గేట్లు ఎత్తేసిండ్రు, మొత్తము నీరంతా టువర్డ్స్ సముద్రం ప్రవహిస్తూ ఉంది. అక్కడ కూడా ఒక పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ కూడా పడావు పెట్టింది, పార్వతీ పంప్ హౌస్. ఆ పార్వతీ పంప్ హౌస్ను పడావు పెట్టి ఇది ఈ సుందిళ్ళ బరాజు కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని దగ్గర నుండి మేము నెక్స్ట్ పాయింట్ ఎల్లంపల్లికి వెళ్ళినాం. ఎల్లంపల్లికి వెళ్తే ఎల్లంపల్లి ఒక 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. అది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఎల్లంపల్లి తెలంగాణ వచ్చే నాటికి కూడా ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. పెండింగ్ ప్రాజెక్టుగా ఇది పేరుపడ్డది. కానీ కేసీఆర్ గారు పట్టుదలకు పోకుండా, పంతానికి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కూడా కాళేశ్వరంలో కలిపి దాని ల్యాండ్ ఎక్విజిషన్, దాన్ని మొత్తం దాని నిర్మాణం అంతా పూర్తి చేసి దాన్ని వాడకంలోకి తీసుకురావడం జరిగింది. ఈ ఎల్లంపల్లి నుండి మళ్ళీ నీరంతా కూడా మనకు నందిమేడారం వైపు ప్రవహిస్తుంది. ఆ నందిమేడారం పంప్ హౌస్ను కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఇది 8 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయరు, ఈ నందిమేడారం రిజర్వాయరు. ఈ నందిమేడారం రిజర్వాయర్ నుండి మళ్ళా నేరుగా టన్నెళ్ల ద్వారా మనకు గాయత్రి పంప్ హౌస్కు ఈ నీరు చేరుతుంది. ఆ గాయత్రి పంప్ హౌస్ 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటిది. అక్కడి నుండి మనము నీటిని ఎత్తిపోస్తాం. ఎంత అద్భుతం అంటే ఈ పంప్ హౌస్ నుండి మనం నీటి ఎత్తిపోసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఈ ప్రవాహంలో కలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అటు నుండి మనకు కుడివైపు నుంచి వచ్చేటువంటి కాలువ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ, ఇది మనం గాయత్రి నుంచి వచ్చేటువంటి నీళ్లు. ఈ నీళ్లు 2 ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో కలిసి అక్కడి నుండి మిడ్ మానేరు వైపు ప్రయాణిస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఎస్ఆర్ఎస్పిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్లు వచ్చి ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కలిసి ఇవి ఇది మిడ్ మానేరుకు వెళ్తాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పిలో నీటి ఉధృతి లేదనుకోండి, కొంచెం బ్యాక్ వెళ్ళి అక్కడనే స్టాప్. అక్కడ ఒకవేళ నీటి ప్రవాహం లేదు, ఎస్ఆర్ఎస్పి ఎండిపోయింది, కరువు వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ అవుతాయి. 3 పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ అయ్యి ఎస్ఆర్ఎస్పికి చేరుతాయి ఈ నీళ్లు. అప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు అందరికి కూడా ఈ నీళ్లు పారుతాయి. అంటే ఎంత అద్భుతం! ప్రాణహితకు వెనుకడుగు నేర్పిల్లు. మళ్ళీ కాళేశ్వరానికి కూడా, కాళేశ్వరం నీళ్ళు అంటే ఏంటి? గోదావరి నీళ్ళు. ఈ గోదావరికి కూడా వెనుకకి నడవడం నేర్పింది కేసీఆర్ గారు. ఇవి పోయి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలో కలుస్తాయి. సో ఈ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి నీళ్ళన్నీ కూడా మనకు మిడ్ మానేరు వైపు ప్రవహిస్తాయి. మిడ్ మానేరు వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రారంభించినటువంటి ఇది రిజర్వాయర్. ఇక్కడ కూడా అది సగంలోనే ఆపేసింది వాళ్ళు. ఇది కూడా పూర్తి చేయలే. కానీ కేసీఆర్ గారు పట్టుదలకు పోకుండా ఆ మిగిలిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి
అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసి దాన్ని వాడకంలో తీసుకొస్తే ఈరోజు 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్ ఈరోజు వాడకంలోకి వచ్చింది. మీరు చూడొచ్చు అక్కడ 5 పంపులు ఆన్ అయినాయి. 5 గేట్లు తెరిచిండ్లు, 5 గేట్ల నుంచి కూడా నీరు కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక కీలకమైనటువంటి ఒక జంక్షన్ పాయింట్. ఎందుకంటే అటు ఎస్ఆర్ఎస్పి నుండి ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీళ్లు కావచ్చు, లేదా కడెం నుండి ఎల్లంపల్లికి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, లేదా కాళేశ్వరం అంటే గోదావరి నుండి మేడారం, అన్నారం, సుందిళ్ళ నుంచి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ చేరుకుంటాయి. ఇక్కడ నుండి మనకు అన్నపూర్ణ నుండి రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ నుంచి జంట నగరాలకు ఈ నీళ్లు చేరుతాయి. సో ఈ మిడ్ మానేర్ అయిన తర్వాత మేము అనంతగిరిలో ఉన్నటువంటి అన్నపూర్ణ రిజర్వాయర్కు మేము వెళ్ళడం జరిగింది. అక్కడ మీరు చూడొచ్చు 4 పంప్ హౌజులు ఉంటే 3 పంపులు ఆన్ చేసింది. ఆ పంపుల నుంచి అద్భుతంగా గోదావరి నీళ్లు పరవళ్ళు దొక్కుతూ కిందికి వెళ్తా ఉన్నాయి. అక్కడ నుండి మేము మళ్ళీ రంగనాయక సాగర్కి వెళ్ళడం జరిగింది. సిద్దిపేట సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్కి వెళ్ళడం జరిగింది. ఆ రంగనాయక సాగరు 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. మేము ముందుకు వెళ్ళండి ఫాస్ట్. 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్. అక్కడ సిద్దిపేటలో ఉన్నటువంటి స్థానిక నాయకులతోని, కార్యకర్తలతోని ఆ రంగనాయక సాగర్ రిజర్వాయర్ని విజిట్ చేసినాం. దాన్ని ఆనుకొని ఉన్నటువంటి పంప్ హౌస్ కూడా మేము విజిట్ చేసినాం. అద్భుతంగా పనిచేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పంపులు. అవి ఆన్ అయినాయి. ఇప్పుడు మనం చూస్తే కూడా అవి ఆన్ అయినాయి. మీరు చూడొచ్చు ఆ టన్నెల్ ద్వారా మేము కిందికి పంప్ హౌస్ దగ్గర పోయి ఆ పంప్ హౌస్ కింద టన్నెల్ ద్వారా వచ్చేటువంటి నీటిని కూడా మేము చూసినాం. అవన్నీ కూడా ఫంక్షనల్గా ఉన్నాయి. కింద మోటార్లు కానీ ఆ పంపులు కానీ అన్నీ కూడా ఫంక్షనల్గా ఉన్నాయి. అక్కడి నుండి ఆ నీళ్ళన్నీ మనకు మల్లన్న సాగర్కి ఎత్తిపోస్తారు. మల్లన్న సాగర్ సుమారుగా 50 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. అది హైదరాబాద్ నెత్తి మీద ఒక గోళం పెడితే ఆ గోళానికి కింద ఒక నల్ల పెడితే ఏ రకంగానైతే నీళ్లు వస్తాయో ఆ రకంగా మల్లన్న సాగర్ నుండి ఎక్కడికైనా నీళ్లు పోతాయి. మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు చేరుతాయి. మల్లన్న సాగర్ నుండి మళ్ళీ నిజాం సాగర్కు నీళ్లు చేరుతాయి. మల్లన్న సాగర్ నుండి వివిధ ప్రాంతాలకు కూడా నీళ్లు చేరుతాయి. ఎంత అద్భుతం అంటే మల్లన్న సాగర్ కింద 2 కాలువలు ఉన్నాయి. ఒక కాలువ నుండి కూడవల్లి వాగుకు మనం నీళ్లు పంపిస్తాం. ఆ కూడవల్లి వాగు మళ్ళీ మిడ్ మానేరు చేరుతుంది. ఇంకొక వాగు ఉంది, హైందవి వాగు, ఒక వాగు, అది నిజాం సాగర్కి చేరుతుంది. అంటే చూడొచ్చు, ఇది ఒక మల్టీ స్ట్రాటజిక్ మల్టీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇది ఈ మల్లన్న సాగర్ నుండి మేము కొండపోచమ్మకి వెళ్ళినాం. ఆ కొండపోచమ్మ 15 టీఎంసీలు కలిగినటువంటి ఒక రిజర్వాయర్. వాస్తవానికి అక్కడెక్కడ గుట్టలు లేవు. అది ఒక లోయ లాంటి ప్రాంతం కూడా కాదు. న్యాచురల్ ఫార్మేషన్ కాదు, మ్యాన్ మేడ్ ఫార్మేషన్. కేవలము ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కరువు ప్రాంతాన్ని పచ్చబడేయాలంటే, కాళేశ్వరం అంటే ఒక్క ప్రాజెక్టు కాదు, కాళేశ్వరం అంటే అనేక ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం అంటే 16 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక మేడిగడ్డ. కాళేశ్వరం అంటే 17 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కన్నేపల్లి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 10 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక అన్నారం. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి సరస్వతి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కలిగినటువంటి సుందిల్లా. కాళేశ్వరం అంటే 12 పంపులతో 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి పార్వతి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు. కాళేశ్వరం అంటే 0.8 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి నందిమేడారం రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి గాయత్రి పంప్ హౌజ్. కాళేశ్వరం అంటే 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మిడ్మానేరు. కాళేశ్వరం అంటే 3.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి అన్నపూర్ణ ప్రాజెక్టు, అన్నపూర్ణ రిజర్వాయర్. కాళేశ్వరం అంటే 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రంగనాయక సాగర్. కాళేశ్వరం అంటే 50 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి మల్లన్న సాగర్. కాళేశ్వరం అంటే 15 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి కొండపోచమ్మ. కాళేశ్వరం అంటే
1.5 టీఎంసీ కెపాసిటీ కలిగినటువంటి గంధమల్ల, కాళేశ్వరం అంటే 11 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి బసవేశ్వరం బస్వాపూర్ ప్రాజెక్టు. ఇది కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్టు కాదు, ఒక రిజర్వాయర్ కాదు, ఒక పంప్ హౌస్ కాదు. కాళేశ్వరము ఈ ప్రాంత కరువును కడదేర్చినటువంటి, ప్రజల కష్టాలను తొలగించినటువంటి, ఈ ప్రాంత కన్నీళ్లను తుడిచినటువంటి ఇది ముక్తీశ్వరం. తెలంగాణ గోసకు ముక్తిని కలిగించినటువంటి, ముక్తిని ప్రసాదించినటువంటి ఒక ముక్తీశ్వరం. కాళేశ్వరం ఒక ప్రాణేశ్వరం. కాళేశ్వరం జల కళేశ్వరం. కాళేశ్వరం తెలంగాణ జల భాండాగారం ఇది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే కాళేశ్వరాన్ని ఒక మేడారంకు 85 పిల్లర్లు అనేటువంటి మేడారంలో ఒక 2 పిల్లర్ల కుదించి ఇదే కాళేశ్వరం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ డప్పు కొట్టి మరీ ప్రచారం చేస్తూ ఉన్నది. ఇది చాలా దురదృష్టకరం. మేము కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసినప్పుడు అక్కడ మేడిగడ్డ మీద కానీ, సుందిల్లా కానీ, అన్నారంలో ఉన్నటువంటి ఒక్కొక్క పిల్లర్ని చూస్తున్నప్పుడు ఒక్కొక్క అమరవీరుడికి ఒక స్మారక స్తూపాన్ని నిర్మించినట్టుగా మాకు కనబడ్డది. ఈ ప్రాంత గోస తీరాలి, ఈ కరువును పారదోలాలి, బీడుపడ్డ ఈ తెలంగాణ పచ్చబడాలి, ఆకలి కేకల తెలంగాణ అన్నపూర్ణ తెలంగాణగా మారాలి, మా జీవితాల్లో వెలుగులు రావాలి అని చెప్పి ప్రాణాలు పనంగా పెట్టి చివరకు ప్రాణాలు కూడా అర్పించినటువంటి ఒక్కో అమరవీరుడికి ఒక్కో స్తూపంలాగా కేసీఆర్ గారు ఒక్కో పిల్లర్ని కట్టిండు. అక్కడ చూసినటువంటి ఒక్కొక్క బాహుబలి మోటార్ని చూస్తే ఆ రోజు ఒక కేసీఆర్ గారు, ఒక జయశంకర్, ఒక కాళోజీ ఇలాంటి తెలంగాణ పోరాట యోధుల యొక్క తపన ఆ బాహుబలి మోటార్లలో మాకు కనబడ్డది. తెచ్చిన తెలంగాణ తెరులుగా వద్దనేటువంటి ఒక తపన దాంట్లో కనబడ్డది. ఎంతో ఆతృతతోని, ఎంతో తపనతోని ఒక ప్రాజెక్టును కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఏం తొందర వచ్చింది, ఎందుకు మీరు ఇంత తొందరగా ప్రాజెక్టు కట్టిందని చెప్పి నిన్న మంత్రులు మాట్లాడుతున్నారు. సిగ్గుండాలే మంత్రులకు. 60 ఏళ్ళు కరువును చూసింది ఈ ప్రాంతం. ఎన్నో ఆత్మహత్యలు, ఎన్నో వలసలు, ఎంతో కరువు. ఆ తపనతోని మనము తెలంగాణ తెచ్చుకుంటే ఇంత తొందరైంది మీరు ప్రాజెక్టులు కట్టలే. 60 ఏళ్ళు మీరు కట్టలే, 6 ఏళ్లలో మేము కడితే తొందరైందని మాట్లాడతారా? అంటే ప్రాణాలకు విలువ లేదా? ప్రజల కష్టాలకు ఈరోజు స్పందన లేదా? ఇంత దుర్మార్గంగా కాంగ్రెస్ మంత్రులు ఎట్లా మాట్లాడతారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కూలిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కుళ్ళిపోయినాయి కాంగ్రెస్ వాళ్ళ మెదళ్ళు. మీ మెదళ్ళు కుళ్ళిపోయి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ ఈరోజు చెప్తున్నది కదా కాళేశ్వరం కూలిపోయిందని. ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే మరి ఈరోజు అన్నపూర్ణ పంప్ హౌస్ల నుండి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి ఏ నీళ్ళని అడుగుతున్నాం. ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే రంగనాయక్ సాగర్కి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే మల్లన్న సాగర్కి వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకవేళ కాళేశ్వరం కూలిపోతే కొండపోచమ్మకు వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి కాళేశ్వరం నీళ్లు కావా అని అడుగుతా ఉన్నా. గంగ నుండి వస్తున్నాయా? బ్రహ్మపుత్రం నుంచి వస్తున్నాయా? కావేరి నుంచి వస్తున్నాయా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా. ఒక్క ఎకరా నీరు కూడా వారలేదు, ఒక్క ఎకరాలో కూడా పంట పొలాలు పండలేదు కాళేశ్వరం వల్ల అని మాట్లాడుతున్నారు కదా. మరి ఈ రిజర్వాయర్ల నుంచి, ఈ పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి నీళ్లు ఎవరు మింగుతున్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ పంప్ హౌస్ దగ్గర నోరు అప్పగించి నీళ్లను మింగేస్తున్నాడా? ఇన్ని టీఎంసీల నీళ్లు మింగేస్తున్నాడా? రేవంత్ రెడ్డి గారు మింగుతున్నారా? ఈ నీళ్లు మన తెలంగాణ కాకపోతే పాకిస్తాన్ పోతున్నాయా, బంగ్లాదేశ్ పోతున్నాయా? దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలా. మేము కేవలం ఆరోపణ చేస్తాము, మేము గొంతు నొక్కుతాము, మేము ప్రజలు మభ్యపెడతామంటే డెఫినెట్గా దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. మేము కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి బరాజులను కానీ, రిజర్వాయర్లను కానీ, పంప్ హౌస్లను కానీ, సబ్స్టేషన్లు కానీ విజిట్ చేయడానికి మాకు 3 రోజులు సమయం సరిపోలే. ఉదయం 6 గంటలకు మేము ప్రారంభమైతే కనీసం కూడా లంచ్ కూడా చేయకుండా మేము సాయంత్రం 8 గంటల వరకు మా పర్యటన కొనసాగిస్తే కూడా 3 రోజుల సమయం మాకు సరిపోలే. అలాంటిది ఈరోజు మీరు కాళేశ్వరం మీద బీఆర్ఎస్ పార్టీ వాదనను వినిపించడానికి 1 గంట సమయం ఇయ్యరా మీరు? ఇంత దుర్మార్గమా? ఇదే కేసీఆర్ గారు
కాళేశ్వరం మీద ఎన్ని రివ్యూలు పెట్టిండు, ఎన్ని రోజుల పాటు రివ్యూలు పెట్టిండు, ఎన్ని రోజుల పాటు ప్రణాళిక చేసిండు, ఎన్ని రాత్రులు గడిపిండు, నిద్రలేని రాత్రులు. హరీష్ రావు గారు ప్రాజెక్టు దగ్గర పడుకున్నటువంటి విజువల్స్ మనం చూసినాం. మేము రంగనాయక సాగర్ దగ్గర పోయినప్పుడు అక్కడన్నటువంటి ప్రజలు మాకు చెప్పిండ్రు, అక్కడన్నటువంటి రైతులు చెప్పిండ్రు, హరీష్ రావు గారు ఈ ప్రాజెక్టు దగ్గర పడుకున్నాడు, నిద్రలేని రాత్రులు గడిపిండు. రివ్యూ పెడితే డేటు మారేది. డేటు మారడం అంటే మధ్యాహ్నం ప్రారంభం అయితే రివ్యూ, మధ్యాహ్నం అయిపోయి రాత్రి అయిపోయి నెక్స్ట్ డే కూడా రివ్యూ కొనసాగేది. అన్ని గంటల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును కడితే కనీసం ఒక గంట సమయం కూడా హరీష్ రావు గారికి ఇవ్వకుండా వారి గొంతును నొక్కేటువంటి ప్రయత్నం చేసిండు. తోడేళ్ల గుంపుకు తొండాడేటువంటి మంత్రులకు అసలు తేడానే లేదు, మొత్తం తొండి. హరీష్ రావు గారు అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏం జరిగిందని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే వారిని డీవియేట్ చేయడానికి 7 మంత్రులు 33 సార్లు వేసింది. సింహం సింగిల్గా వస్తుంది, మిగతా వాళ్ళు మాత్రమే గుంపుగా వస్తారనేటువంటి వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు అక్కడ చూసింది కదా. కాళేశ్వరం ఎంతసేపు లేస్తే కాళేశ్వరం కూలింది అని వీళ్ళ మాటలు వింటా ఉంటే ప్రత్యేకంగా నిధులు కేటాయించి మరీ దీన్ని కూలగట్టేటట్టున్నారు. వాళ్ళు బాంబులు పెట్టైనా సరే మొత్తం కాళేశ్వరాన్ని కూలగొట్టాలనేటువంటి ఆలోచన వీళ్ళ మెదళ్లలో నాటకపోయింది అనేటువంటి భావన ఈరోజు తెలంగాణ ప్రజలు కలుగుతా ఉంది. మీరు 60 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉండి మీరు చేసింది ఏంది? ఎందుకు విడిపడ్డ తెలంగాణ? ఎందుకు ఆత్మహత్యలు జరిగినాయి? ఎందుకు వలసపోయిన ప్రజలు? ఎందుకు తెలంగాణ అంటే బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి అనే పేరు వచ్చింది? దీనికి సమాధానం చెప్తారా? ఎందుకు 1200 మంది అసలు భాషలు ఎందుకు ప్రాణాలు పనంగా పెట్టి ఈ ప్రజలు పోరాటం చేసిందో ఒక్కసారి చెప్పాలా? ఆ పంప్ హౌస్ నుంచి నీళ్లు వస్తూ ఉంటే ఆ రోజు సకల జనులు కదం దొక్కి ఎట్లయితే జై తెలంగాణ నినాదాన్ని ఎత్తుకున్నారో ఆ రకంగా గోదావరి జలాలు పరవళ్ళు దొక్కినాయి. పరవళ్ళు దొక్కుతూ జై తెలంగాణ నినాదం చేసినట్టుగా మాకు కనబడ్డది. పచ్చకామరలోకి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. మీకు కాళేశ్వరాన్ని చూడగానే మీకు భయేశ్వరం కలిగింది. మీకు అందుకనే అది చూడగానే భయం కలిగి ఇది మొత్తం కూలిపోయిందని ఒక భావన మీ మెదళ్లలో మీరు ఏర్పరచుకొని ఈరోజు దాన్నే ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కాళేశ్వరానికి ఒక శనేశ్వరులు. వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు పడావు పెట్టి ఈరోజు రైతులు మొత్తుకుంటుంటే కూడా కనీసం పంప్ హౌజులు ఆన్ చేస్తలేరు. రైతులు ధర్నా చేయలే మొన్న ఎండాకాలం. ఇది వాస్తవం కాదా? ఈ వానాకాలం ప్రారంభమయ్యేటువంటి ముందు కూడా రైతులు ధర్నా చేసిండు. ఇది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు తెలంగాణ రాకముందుకు ఎంతమంది కవులు, కళాకారులు ఎంత అద్భుతమైనటువంటి పాటలు కట్టి ఈ ప్రాంతం యొక్క గోసను వివరించిందో మనకందరికీ తెలియదా? ఇదే రేవంత్ రెడ్డి గారు అభిమానించేటువంటి గద్దర్ గారు ఆ రోజు అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానమా, కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్లు తప్ప నీళ్ళు ఇవ్వలేదు, గోదావరమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిపోయిందని చెప్పి పాడినటువంటి పాట మీకు వినబడతలేదా? మీరు వినలేదా? పల్లె కన్నీరు పెడుతుందని పాడినటువంటి కుబుసం పాట మేము వినలేదా? పల్లె పల్లెన పల్లేర్లు మొడిచే అని పాడినటువంటి జానపద పాట మీరు వినలేదా? శివుడా నీ సిగలో ఉన్నటువంటి గంగను నేలకు దించలేవా, తెలంగాణ పల్లెల కరువును కొంతైనా తీర్చలేవా అన్నటువంటి మిట్టపల్లి పాట మీరు వినలేదా? ఎందుకు ఈ పాటలు పాడిళ్ళు? దేనికోసం కళాకారులు తెలంగాణ వాదం మీద, తెలంగాణ తత్వం మీద, తెలంగాణ గోస మీద పాటలు పాడిళ్ళు మీకు తెలియదా? అయినా జై తెలంగాణ అననోనికి ఈ పాటలు ఏం గుర్తుంటాయి? తెలంగాణ చరిత్రను పాఠ్య పుస్తకాల నుంచి చించేసిన వాడికి ఈ పాటలు ఏం గుర్తుంటాయి? తెలంగాణ తల్లి చేతుల నుండి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను తీసేసిన వాడికి ఇవి ఏం గుర్తుంటాయని నేను అడుగుతున్నా. ఇది చాలా దుర్మార్గము, చాలా దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాము. మిత్రులారా, కాళేశ్వరం మీద ఈరోజు దారుణమైనటువంటి ఒక అసత్య ప్రచారం జరుగుతూ ఉంది, దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది. కాళేశ్వరంలో 2 పిల్లర్లు ఊగితే
ఆ కుంగినటువంటి పిల్లర్లను పట్టుకొని ఈ తెలంగాణకు మెయిన్ పిల్లర్ అయినటువంటి కేసీఆర్ గారిని కుంగదీసి తెలంగాణను తెలంగాణ తత్వాన్ని కూల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణకు జీవనాధారమైనటువంటి, తెలంగాణకు జీవనాడి అయినటువంటి, తెలంగాణ వ్యవసాయానికి జీవధార అయినటువంటి, కల్పతరువు అయినటువంటి ఈ కాళేశ్వరాన్ని శాశ్వతంగా మట్టుబెట్టడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తూ ఉన్నది. దీన్ని రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా మేధావులంతా కూడా గమనించాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయం ఇది. కేసీఆర్ గారు కట్టినటువంటి ఈ ప్రాజెక్టును మనం చూస్తే ఇది కేవలము ఒక కరీంనగర్కు ఒక మెదక్కు నీళ్ళు అందించడానికి కట్టినటువంటి ఒక ప్రాజెక్టుగా మనకు కనబడదు. ఈ 10 జిల్లాల తెలంగాణలో 8 జిల్లాలకు గోదావరిని చేయబట్టుకొని నడిపించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఒక మహబూబ్ నగర్, ఖమ్మం తప్పితే అన్ని జిల్లాలకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్కు గోదావరి నీళ్లను చేర్చేటువంటి ఒక గొప్ప కల్పతరువు లాంటి ప్రాజెక్టు ఈ కాళేశ్వరం. నదులకు నడక నేర్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ప్రాణహిత ముందుకెళ్తుంటే దాన్ని వెనక్కి నడిపించి దాన్ని గోదావరిలో కలిపి, గోదావరి తల్లి మా ప్రాంతమంతా కూడా కరువును ఎదుర్కొన్నది. వేల లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కరువుతో అల్లాడుతున్నది ఈ ప్రాంతము. కాబట్టి గోదావరి తల్లి మా ప్రాంతానికి విముక్తి కలిగించమ్మా అని చెప్పి ఆ గోదావరిని చేయబట్టుకొని ఒక్కొక్క రిజర్వాయర్ దాటించుకుంటూ మొత్తం తెలంగాణ అంతా తిప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు నిర్మాణం చేస్తే కేసీఆర్ గారు గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మాణం చేసి గోదావరి జలాలను హైదరాబాద్కు చేర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అలాంటి నాయకుడి మీద ఈరోజు మీరు బురద జల్లి ఈరోజు వారిని కుంగదీసి వారిని కుల్లగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ పాపం తగలక తీరదు అని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. మహాపాపం ఇది. ఎందుకంటే కేసీఆర్ గారు తన సొంత ప్రయోజనం కోసం కట్టలేదు. ఇది రికార్డు టైంలో అతి తక్కువ ఖర్చుతోని ఈ ప్రాజెక్టును పూర్తి చేసిండు. 6 ఏళ్ల సమయంలో పూర్తి చేసిండని. ఒక ఎస్ఆర్ఎస్పిని ప్రారంభిస్తే తెలంగాణ వచ్చేంత వరకు ఎస్ఆర్ఎస్పి పూర్తి కాలే. మళ్ళీ ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2ని కేసీఆర్ గారు పూర్తి చేసిండు. ఒక నాగార్జున సాగర్ను ప్రారంభిస్తే 25 ఏళ్ళు గడిచినా కూడా నాగార్జున సాగర్ పూర్తి కాలే. మళ్ళీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీలు దాన్ని ఆదర్శంగా చూపెట్టి మేము అద్భుతాలను సృష్టించినాం ఈ తెలంగాణలో అని మాట్లాడతారు. మీరు నిజంగా అద్భుతాలు సృష్టిస్తే మరి తెలంగాణ ప్రజలు ఎవరి మీద పోరాటం చేసింది? మీ మీద కదా పోరాటం చేసింది. ఈ 1200 మంది ఎవరి కోసం బలైనలు? మీ వల్ల కదా బలైంది. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నా. మీరంతా శుద్ధపూసలే కదా. మీరు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకున్నారు కదా. కాళేశ్వరం పని చేస్తలేదు కదా. మరి తుమ్మిడిహట్టి దగ్గర 2 ఏళ్లలో కనీసం తట్టడి మన్నని ఎందుకు ఎత్తిపోయలే? దీనికి ఏం సమాధానం చెప్తారు? సిగ్గుండాలే కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ ప్రాంత కరువుకు, ఈ ప్రాంత ఆత్మహత్యలకు, వలసలకు కారణమైనటువంటి మీరు ఈరోజు వచ్చి మాకు నీతులు చెప్తారా? మీ పాపం తొలగాలంటే ఇదే కాళేశ్వరం నుంచి మీ పంట పొలాలకు మీ నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్లతో కానీ, ఇదే కాళేశ్వరం నుంచి మిషన్ భగీరథ ద్వారా మీ ఇళ్లకు నీళ్ళు వస్తున్నాయి కదా, ఆ నీళ్లతో కానీ ఈ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు కలిసి కేసీఆర్ గారి కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకున్నా కూడా మీ పాపం తొలగదు. అంత పాపాన్ని మీరు ఉడగట్టింది. ఇది కేసీఆర్ గారి మీద చేసినటువంటి కుట్ర కాదు. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది తెలంగాణ మీద, తెలంగాణ వాదం మీద, తెలంగాణకు జీవనాధారము, జీవధార, జీవనాడి అయినటువంటి కాళేశ్వరం మీద చేసినటువంటి కుట్ర, తెలంగాణ తత్వం మీద చేసినటువంటి కుట్రగా ఈరోజు ప్రజలందరూ కూడా భావించాల్సినటువంటి అవసరం ఉంది. పెడతారు కావచ్చు, మీరు సిబిఐని పెడతారు కావచ్చు, ఇంకోటి పెడతారు కావచ్చు. తప్పు చేయలేదు కాబట్టి న్యాయపరంగా తప్పకుండా ఎదుర్కొంటాం. అబద్ధం గడప దాటేలోపు అబద్ధము నిజము గడప దాటేలోపు మొత్తము మీరు ఏ రకంగానైతే మొత్తం అబద్ధాలు ప్రచారం చేసిందో తప్పకుండా దాన్ని ఎదుర్కొంటాం.
నిజం అనేది నిలకడగా తేలుతుంది, నిజం నిటారుగా నిలబడుతుంది, 100% సత్యమే జయిస్తుంది, ధర్మం జయిస్తుంది. దీన్ని గమనించి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతున్నాం. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, ఇది కేవలం కక్షపూరితమైనటువంటిదే. ఆ రోజు తెలంగాణ బీడు పడితే దాన్ని పచ్చగా చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిదే. కేవలం కక్షపూరితమైనటువంటి ప్రేరేపితమైనటువంటి రాజకీయాలను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది మంచిది కాదు, తెలంగాణకు మంచిది కాదు, తెలంగాణ రైతులకు మంచిది కాదు, తెలంగాణ రైతుల కడుపు కొట్టడం మంచిది కాదని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కోరుతున్నా, అది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, ఒక్కసారి మీరు కాళేశ్వరం విజిట్ చేయండి. ఒక్క రిపోర్టు బయటకు రాగానే కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు కూడా పుంకాలుగా ఈరోజు కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మీరు కాళేశ్వరం విజిట్ చేయండి. కట్టినటువంటి బరాజులను, సెటప్ చేసినటువంటి పంప్ హౌజ్లను, నిర్మాణం చేసినటువంటి రిజర్వాయర్లను, కాలువలను, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ను ఒక్కసారి విజిట్ చేయండి. 3-4 రోజులు పోతుంది కావచ్చు, కానీ వాస్తవం మీకు బోధపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తోడళ్ళ గుంపంతా కలిసి మొత్తం జీవితాన్ని పణంగా పెట్టినా కూడా జీవిత కాలంలో ఇలాంటి ప్రాజెక్టును వాళ్ళు కట్టలేరు. వాస్తవం, కాళేశ్వరం మీద మాకు కూడా అపోహలు ఉండే, అనేక అనుమానాలు ఉండే. ఎందుకు కట్టిండ్రు, ఇది ఒక మేడిగట్టేనా, ఇంకేమైనా జరిగిందా అనేటువంటి అనుమానం మాకు కూడా ఉండే. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును విజిట్ చేసిన తర్వాత అన్ని అపోహలు తొలగిపోయినాయి, అన్ని అనుమానాలు నివృత్తయినాయి. కాబట్టి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, చూడనటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను కూడా కోరుతున్నా, ఒక 3-4 రోజులు మీరు ఒక టూర్ పెట్టుకోండి. టూర్ పెట్టుకుంటే మొత్తం చూస్తే మనం వాస్తవాలు ప్రజలకు వివరించగలుగుతాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలంగాణ తత్వం కూడా బోధపడుతుంది. దేనికోసం కొట్టాడండి కేసీఆర్ గారు, ఆ తెలంగాణ తీసుకొచ్చి ఏ రకంగా ఈ పంట పొలాలను పచ్చబడేసిందో కూడా వాళ్ళకి తత్వం బోధపడుతుంది. మేము కేవలం ఈ ప్రాజెక్టులే చూడలే, ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పంట పొలాల్లో పనిచేస్తున్నట్టు రైతులను కలిసినాం. మేము అక్కడ స్థానికులతో చర్చ చేసినాం. మేము అడిగినాం నిజంగా ఇది మీకు ఉపయోగపడ్డదా, అంతకుముందు ఎట్లా ఉండే ఈ ఊర్లు, ఇప్పుడు ఎట్లా బాగుపడ్డాయి, నిజంగా బాగుపడ్డాయా, ఏమైనా నష్టం జరిగిందా అంటే ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మా దేవుడు, కేసీఆర్ వచ్చినాక బీడుపడ్డటువంటి మా భూములు పచ్చబడ్డాయి, 800 ఫీట్ల లోతు బోరేసినా కూడా మాకు నీళ్లు పడకపోయేది. కానీ ఈరోజు బోర్లు పడుతున్నాయి, కాలువల నుంచి నీళ్ళు వస్తున్నాయి, వాగులలో నీళ్ళు వస్తున్నాయి, మంచిగా అద్భుతంగా 2 పంటలు తీస్తానం మేము అని చెప్పి రైతులు మాట్లాడడం జరిగింది. ఈ వీడియోలో కూడా ఉన్నాయి, చాలా మంది రైతులతో మేము మాట్లాడింది కూడా ఉన్నది.